జీవీఎంసీ 22వ వార్డ్ పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డులో వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను తోపుడు బండ్ల వ్యాపారులను కొనసాగించాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కోశాధికారి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. రెండవ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మద్దతిచ్చి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా 200 కుటుంబాలు తోపుడు బండిపైన నేలపైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోనే వారపు సంతను కొనసాగించే విధంగానూ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీ, టిఫిన్ బళ్ళు, ఫ్రూట్స్, కొబ్బరి బొండాలు తదితర వ్యాపారస్తులకు అక్కడే ఉపాధి, రక్షణ కల్పించాలన్నారు. జిల్లాలో 50,000 మంది తోపుడు బండ్లు వ్యాపారస్తులు ఇదే వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని, వీరికి ఉపాధి రక్షణ చట్టం కూడా ఉందన్నారు. ఈ వ్యాపారస్తులను తొలగించడం పట్ల స్థానిక ప్రజలు కూడా అవస్థలు పడుతున్నామని చెబుతున్నా కార్పొరేటర్ మొండితనానికి పోవడం మంచిది కాదన్నారు. 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి మార్గంలో దాదాపు 200 కుటుంబాలు తమ యొక్క వీధి వ్యాపారస్తులుగా బతుకుతూ ఉన్నారు. సంతలు వేసుకొని, వారపు సంతలు వేసుకొని అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి వాళ్ళని ఈరోజు 20 ఏళ్ళుగా బతుకుతున్నటువంటి వాళ్ళని అన్యాయంగా తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అలాగే ఈరోజు వీధి విక్రయదారుల చట్టం ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. వీధి విక్రయదారులు, సంత వ్యాపారస్తులు ఎక్కడైతే వ్యాపారాలు చేసుకున్నారో అక్కడ వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పి చట్టం అనేది ఉంది. ఆ చట్టాన్ని ధిక్కరిస్తూ ఈరోజు తొలగించడం అనేది చాలా అన్యాయం. అలాగే మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, లేదా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా తొలగించినట్టయితే కాపాడాల్సింది జనసేన కార్పొరేటర్. అటువంటి కార్పొరేటర్ ఈరోజు పెద్ద సమస్యగా మారడం అనేది ఈరోజు పెద్ద ఎత్తున సమస్య మారింది. ఈరోజు మూర్తి యాదవ్ చర్యలు కానీ తమ యొక్క చర్యలు విడనాడకపోతే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మేము ధర్నా చేస్తాం, నిరసన తెలియజేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం. సంతను అక్కడే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీధి విక్రయదారులకు ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.